వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు సండే స్పెషల్. మీరేం చేసుకున్నారు? చల్లగా ఉంది కదండి, ఏమీగా దోశలు మటను చేసుకున్నామండి. బాగుంటుంది. ఇంట అంటేనే నూరు ఊరిపోతుంది కదా. నాకు తెల్లతో లేస్తేనే చికెన్ బదులు మటన్ తెచ్చుకొని చేసుకున్నా అనిపించి మటన్ చేస్తున్నా అండి. ఇది మసాలా అంతా ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కూర. ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకొని, ఆయిల్ ఏమి వేసుకోవద్దండి, ఒట్టిదే ఇట్లా వేయించుకుంటే ఎర్రగా బాగుంటుంది స్మెల్. మీరేం చేసుకున్నారు సండే స్పెషల్? సండే వస్తే చికెను, మటను, చేపలు. పోయిన సండే చికెన్ చేసినాను, ఈ సండే మటన్ తెచ్చుకున్నామని మటన్ తెచ్చాం. గసాలండి 2 స్పూన్లు ఉంటాయి. మటన్కి గసాలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. ఒక స్పూను నువ్వులు వేసాను. గసాలు 2 స్పూన్లు వేసుకొని, నువ్వులు 1 స్పూన్ వేసుకొని, ధనియాలు 2 స్పూన్లు వేసాను. ఇట్లా మనమే ఫ్రెష్గా కొట్టుకుంటే బాగుంటుంది. జీలకర్ర వేసానండి. దీంట్లోనే ఇది వీడియోలో లేదండి, లవంగాలు, చెక్క, పువ్వు, మరాఠీ మొగ్గ వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ అండి, ఇది స్టీల్ కుక్కరు. దీంట్లో ఆయిల్ వేసి ఆవాలు వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకున్నాక, ఇది పెద్ద ఎర్రగడ్డ అండి, చిన్నవైతే 2 వేసుకోండి. పచ్చిమిరపకాయలు 2 వేసినానండి. నేను కూరలు ఏవైనా కొంచెం స్పైసీగా ఉంటాయండి మావి, మరీ సప్పగా ఉండవు, కొంచెం స్పైసీగానే ఉంటాయి. ఇంకా ఎక్కువ తినేవాళ్ళము, ఇప్పుడు తగ్గించాం. ఇంకా కారం, ఉప్పు, కారం 2 తగ్గించేసా. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి, సాల్ట్, పింక్ సాల్ట్. ఇప్పుడు ఎర్రగడ్డ బాగా పచ్చిమిరపకాయ వేగేటప్పుడు వేసుకున్నాం కదా, అట్లాగే 1 స్పూను పసుపు వేసుకున్నాము. ఇవి వేగిపోయినాక టమాటా వేసుకున్నాం. ఇది పెద్ద టమాటా అండి, అందుకని 1 వేసాను. చిన్నవైతే 2 వేసుకోండి. మటన్ కూరలో టమాటా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను 1/2 కేజీ కాబట్టి 1 వేసానండి. ఇదంతా 1/2 కేజీ కొలత చెప్తా అండి. ఇది ఈ టమాటా, ఎర్రగడ్డ బాగా ఫ్రై అయిపోయినాక అల్లం పేస్ట్ వేసుకున్నామండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటా తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్. ఈ అల్లం వేసుకున్నాం కదా, బాగా కలుపుకున్నాము. ఇది ఎందుకు లాస్ట్లో వేసుకోవాలంటే ఇట్లా పట్టుకుంటుంది, కింద మాడిపోతుందని లాస్ట్లో వేసుకోవాలి, ఫస్ట్లో వేసుకోవద్దండి. ఇది బాగా ఒక నిమిషం అట్లా వేగిపోయిన తర్వాత మటన్ వేసుకున్నామండి. ఇది 1/2 కేజీ ఉంది మటన్ 800 అయిపోయిందండి. తెచ్చేదే లేదు, ఎక్కువ రేట్ అయిపోయిందని. లాస్ట్ 6 months అయిపోయిందేమో దీన్ని తెచ్చి, నేను తేవడమే మానేసిన. చికెను, చేపలు తెచ్చుకుంటాను. ఆరోగ్యానికి అన్నిటికన్నా కూడా చేపలే బెస్ట్ అంటారు కదా, దాంట్లో చీప్గా ఉంటాయి, అదే బెస్ట్ కూడా.
ఆరోగ్యానికి. మా పాప చాలా రోజులు అయిపోయింది మమ్మీ మటన్ చేయవా అంటే తెచ్చాము. మటన్ వేసిన తర్వాత కొద్దిసేపు అట్లా వేపినాక మళ్ళీ ఇప్పుడు మసాలా వేసుకున్నాం అండి. ఇది కారము, మటన్కి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదా, 2 స్పూన్లు వేసాను కారం. ధనియాల పొడి 3 స్పూన్లు వేసాను. అంటే నాకు గ్రేవీ ఎక్కువ కావాలని చేశాను, ఎందుకంటే దోశలేకి అన్నం లేక కావాలి కదా అనేసి. మార్నింగ్ దోశల్లోకి చేశానండి. దోశల్లోకి చికెన్ కానీ మటన్ కానీ బాగుంటుంది. ఇలా దాంట్లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు కొద్దిసేపు ఇట్లా వేయించండి. వేస్తే బాగుంటుంది. కారం, ఉప్పు, పసుపు, ఎర్రగడ్డలు అన్నీ ఇట్లా కలిస్తే మటన్కు పట్టుకుంటాయి, బాగుంటుంది. అన్ని రేట్లు పెరిగినాయిలేండి. మటన్ ఏముంది, నిత్యావసర సరుకులు అన్నీ కూడా విరిగిపోయినాయి. నెలకు 20,000 30,000 సరుకులు తెచ్చినా సరిపోవాలి. ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అంటే అంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఎర్రగడ్డ, తెల్లగడ్డలు 200 కేజీ, ఎర్రగడ్డలు 80 రూపాయలు కేజీ. ఇది మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకున్నామండి. ఇప్పుడు ఈ పేస్ట్ దీన్ని కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, గసాలు, చెక్క, లవంగము, ఇలాచి, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, ఈ మసాలా అంతా ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కర్రీకి. మనము మసాలా ప్యాకెట్ అమ్ముతారు, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా అని. నాకు అవి నచ్చవండి. ఇట్లా అన్నీ లైట్గా సిమ్లోనే ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది పులుసు కానీ కూర కానీ. ఇది బాగా వేగాలండి. వేగిన తర్వాత మళ్ళా మిక్సీలో ఉన్న మసాలా అంతా వాటర్ పోసి దీంట్లో వేసుకునేద్దాము. మటన్ బాగుందండి, లేతగా ఉంది. మేక మాంసం అని చెప్పిన మా వారు. పక్కన దోశలు వేస్తాను చూడండి. కర్రీ చేసుకుని దోశలు వేసుకున్నాము. ఈ కుక్కర్ పెట్టేద్దామండి, కొత్తిమీర వేసి. ఈ విజులు కూడా వచ్చే లోపల దోశలు పోసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి, మటన్ కూర కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసుకున్నామండి. నేను స్టీల్ కుక్కర్ అని ఎందుకన్నానంటే దీంట్లో మనకు 5 విజిల్లు అయితే సరిపోతుందండి. నేను 5 విజిల్లు పెట్టాను. అదే మనం సిల్వర్ది అనుకోండి, అది కొంచెం హీట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 7 విజిల్లు అన్న పెట్టుకోవాల్సి వస్తుంది, 2 విజిల్లు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ స్టీల్ కుక్కర్ కాబట్టి హీట్ ఎక్కువ వచ్చేస్తుంది. 7 పెట్టుకున్నామంటే కూర మాడిపోతుంది. అందుకని స్టీల్ది అయితే 5 పెట్టుకోండి, సిల్వర్ది అయితే 7 విజిల్లు పెట్టుకోండి. కొంచెం ఇంకా ముద్దిడిది అంటే 8 9 కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకసారి అట్లే అయింది నాకు కూడా, 7 విజిల్కి కూడా ఉడకల. ఇది లేతగా ఉందండి మాంసం, అందువల్ల తొందరగా ఉడికిపోయింది. కూర అయిపోయిందండి.
ఇప్పుడు దోశలు మటన్ కూర దోశ వేసుకుని తిన్నామండి, బాగుంటుంది. దోశల్లో కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం శార్వాలాగా ఉంది, ఇది దోశల్లోకి సరిపోతుంది, మిగిలింది అన్నంలోకి. ఎప్పుడు కూడా మనము మసాలా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుందండి. నాకు ఇలాగే ఇష్టం. నాన్ వెజ్ అంతా నేనే తయారు చేసుకుంటాను ఇట్లా మసాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా చేసుకొని ఎట్లొచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.